అధినేత కేసీఆర్ పార్టీపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఇవాళ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్లో కాస్త స్తబ్దత ఏర్పడింది. సుమారు 14 నెలలుగా ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితమయ్యారు. దాదాపు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు వస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది బీఆర్ఎస్. ఇక స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందులో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో అలర్ట్ అయ్యారు కేసీఆర్. ఇటీవల కేసీఆర్ ఫామ్ హౌస్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గంభీరంగా గమనిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదు, గట్టిగా కొడతానంటూ రేవంత్ సర్కార్కు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నేడు తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, తనకి సుదీర్ఘ విరామం తర్వాత అంటే దాదాపు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు పార్టీ మీద అంతగా ఫోకస్ పెట్టని కేసీఆర్ దాదాపుగా 7 నెలల తర్వాత ఏదైతే గత జూలైలో తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చారు, అప్పటి నుంచి కూడా ఇక్కడ కూడా ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత పార్టీ మీద ఫోకస్ పెట్టారు కేసీఆర్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర స్థాయిలో విస్తృత కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగానే ఆయన ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సుమారు అంటే జిల్లాల అధ్యక్షులు, 119 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, వీళ్ళందరూ కూడా సుమారు 300 నుంచి 400 మందికి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ఇంత పెద్ద స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేయడం దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత అంటే అధికారంలోకి రాకముందు 1-2 సార్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఎప్పుడు కూడా పెద్దగా పార్టీ మీద ఫోకస్ పెట్టలేదు. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇదే విధంగా ఏప్రిల్ 27కి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి 24 సంవత్సరాలు ముగిసి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభకు హైదరాబాద్ లేదా వరంగల్లో ఒక భారీ బహిరంగ సభను కూడా పెట్టాలని చెప్పి కేసీఆర్ నిర్ణయించారు. మొత్తానికైతే మధ్యాహ్నం కేసీఆర్ భవన్ కు రాబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ నరేష్.